అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. సో అందులో భాగంగానే ఈ రోజు స్టూడెంట్ ను ఉద్దేశించి మరొక టాపిక్ మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ యొక్క టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ కి జాబ్ ఎలక్ట్స్ అంటే చాలా మంది ఫ్రీ జాబ్ ఎలక్ట్స్ అనేది మాక్సిమం అందరూ టచ్ చేసే సైట్ అండి. ఇంకా చూసుకుంటే రిక్రూట్మెంట్ కెరియర్ అనేది కూడా చాలా మంది చూసేది. ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ ఇంకా అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేసేస్తూ ఉంటారు. www.something.job.com లేదా నాకు ఎయిర్టెల్ లో జాబ్ కావాలి అని చెప్పి సెర్చ్ చేసి ఇలా ఉంటాయి అనమాట. కానీ వే ఆఫ్ మెథడ్ అంటే ఫ్రీ జాబ్ ఎలక్ట్స్ లో ఎక్సలెంట్ గా మనకి ప్రొవైడ్ చేస్తారు జాబ్ ఎలక్ట్స్ అనేది. సో ఇక్కడ మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి నమస్తే 247 అనే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయిందండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన చదువు అదేవిధంగా నువ్వు ఏ సెక్టర్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్నావో ఇవన్నీ కూడా తీసుకుంటారు. అంటే మన డేటా అనేది తీసుకుని వాళ్ళు మనకి రెగ్యులర్ అప్డేట్స్ త్రూ వాట్సాప్, త్రూ మెయిల్ ఐడి, ఇంకా చూసుకుంటే ఒక యాప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, గూగుల్ ఆండ్రాయిడ్. అదే విధంగా ఆన్లైన్ లో కూడా వాళ్ళు మనకి ఒక వెబ్సైట్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ రాబట్టుకోవాలి అంటే మనం వాళ్ళకి పేమెంట్ సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవాలి. అంటే 3 నెలలకు 150 రూపాయలు, 6 నెలలకు 300 రూపాయలు, సంవత్సరానికి 600 రూపాయలు. సార్ మనం ఎంతో అమౌంట్ అనేది మనం వేస్ట్ చేస్తూ ఉంటాం ఏదో పరంగా. ఒక్కసారి మీ తల్లిదండ్రులను అడిగి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ప్యాక్ తీసుకుని, మీ అందరి దగ్గర ఈ రోజు మొబైల్ ఫోన్స్ అనేది లేకుండా ఎవరు లేరు స్టూడెంట్స్, ఆ ప్యాక్ తీసుకుని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం అంటే నువ్వు ఎలిజిబుల్ కాదా అనేసి ఒకసారి కొందరు అప్లై చేస్తారు, పేమెంట్ చేసుకోగానే మీరు ఎలిజిబుల్ కాదని అర్థం అవుతుంది కొన్ని సైట్స్ లో, కొన్ని రిక్రూట్మెంట్స్ లో. అలాంటి ఏమీ లేకుండా వీళ్ళే ఫిల్టర్ చేస్తారు సార్, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి నువ్వు ఎలిజిబుల్లా కాదా అన్న విషయం. నువ్వేమి ఎలిజిబుల్, నీకున్న ప్రజెంట్ ఏమేమి ఉన్నాయంటే అంటే నీకేమేమి రిక్రూట్మెంట్స్ ఉన్నాయంటే అవి మాత్రం మీకు వాట్సాప్ ద్వారా, ఆ యొక్క యాప్ ద్వారా, మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్కి ఇప్పుడు పంపిస్తూ ఉంటారు. నువ్వు అవి చూసుకుంటూ ఉండి నువ్వు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ జాబ్స్కి నువ్వు ఒకళ్ళు అప్లై చేసుకోవాలని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మన గైడెన్స్ అనేది తీసుకుంటారు. సార్ ఎక్సలెంట్ సర్వీస్ సార్ ఇది మాత్రం. నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఒక బీటెక్ స్టూడెంట్ని, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. సో అంటే నా కొంచెం పర్సనల్ ఇష్యూ మూలంగా నేను ఇటు డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆ సబ్స్క్రిప్షన్ పొందితే చక్కగా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్వీస్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఏపీ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి. మీ డేటా అనేది కూడా మేము అన్ని కంపెనీస్ కి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మాక్సిమం ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి వీళ్ళు మన డేటా అనేది సెండ్ చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ ఏమంటే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనకి ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నారా మీరు అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు, గమనించారు లేదు. సో ఎంప్లాయ్మెంట్ చేయించుకోకుండానే మనకు సర్వీసులు ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా మనకేం కావాలండి? ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కూర్చుని మనం సర్టిఫికేట్లు పట్టుకుని చలానా కట్టారా, అది కట్టారా, ఇది కట్టారా అని ఇదేమి లేకుండా 600 రూపాయలతో మన ప్రయాణం అవుతుంది కదా. సార్ ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది సార్. వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి నమస్తే NAMASTHE 247 అని చెప్పి టైప్ చేయండి సార్. యాప్ వస్తుంది అనమాట. ఒక టెలివిజన్ లాగా ఒక పాస్ బటన్, అంటే మనం ప్లేయర్ పాస్ బటన్ సార్, పాస్ బటన్ తో ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అవ్వండి మీ మొబైల్ నంబర్ తో. ఈ యొక్క సర్వీస్ యూజ్ చేసుకోండి. ఒకవేళ సార్ మేము ఆన్లైన్ లో చేసుకోలేము, పేమెంట్ ఇష్యూ ఏమైనా వస్తుందా అన్నప్పుడు మీ సేవకు వెళ్ళి పేమెంట్ కట్టుకోండి. వాళ్ళకి సెంట్రల్ సర్వీసెస్ కి నడుస్తుంది. దాని గురించి మీకు లైవ్ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. అలా చేసుకుంటే ఒక రసీదు వస్తుంది. ఆ రసీదు వచ్చిన 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ లో మీకు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేస్తారు. సార్ మీరు ఏం చదువుకున్నారు, ఏంటి మీ ప్రజెంట్ పొజిషన్ ఏంటి, ఫ్రెషరా లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటా అన్న ప్రతి ఒక్కటి కూడా అడుగుతారు. సో మీరేం చేస్తారంటే చక్కగా మీ సేవకు వెళ్ళిపోయి చేసేసుకోండి సార్. సో ఇన్ కేస్ ఎనీ డౌట్స్ వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మీ సేవ డాష్ బోర్డ్ అండి. ఇది వీళ్ళకి సెంట్రల్ సర్వీసెస్కి నడుస్తుంది. ఇక్కడ నమస్తే అని చెప్పేసి కింద నుంచి 3వది నేను క్రెజర్ పెట్టాను చూడండి సార్. సో ఇది మనం క్లిక్ చేస్తే వాళ్ళ డాష్ బోర్డ్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సబ్స్క్రిప్షన్ మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలని. మనకి సబ్స్క్రిప్షన్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో మనకు కాల్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్, ఉన్న సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా సేమేనండి. బట్ ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఇంకా అప్డేట్ ఇవ్వలేదు వీళ్ళైతే. సో సబ్మిట్, ఇక్కడ నేను మొబైల్ యాప్ సంబంధించింది ఇచ్చాను అనమాట. సేమ్ సబ్స్క్రిప్షన్ 600 రూపీస్. సో ఇలా సర్వీసెస్ అన్నీ కూడా మనం మళ్ళీ సర్వీసెస్లోకి వెళ్ళిపోయి మీకు క్లియర్గా చెప్తాను పేమెంట్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ ఎలక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, గవర్నమెంటే కాదండి, ప్రైవేట్ సెక్టర్లో కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ అప్లికెంట్ నేము, ఇంకా చూసుకుంటే అప్లికెంట్ డీటెయిల్స్ అంటే ఏం చదివాడు ఏంటి, ఓకే,
ఇంకా చూసుకుంటే ఇది 1 ఇయర్ ప్లాన్ అనమాట, 600 రూపీస్. ఇంకా మొబైల్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, ఇంకా క్వాలిఫికేషన్, ఇంకే మనం చదివిన బ్రాంచ్, ఇంకా అలా మనం కొన్ని డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫ్రెషరా లేదంటే ఏంటి, మన మెకానికల్ ఏం చదువుకున్నాం ఏంటి, మన కేటగిరీ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని మనకి వాళ్ళు ప్రజెంట్ ఎప్పుడు ఏపీపీఎస్సీ కాదండి, అసలు ఏ జాబ్ పడినా, ఇది ఆంధ్ర తెలంగాణ గురించి నేను అంటే పాయింట్అవుట్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఏ బ్రాంచ్ చదివినా ఏం చదివినా వాళ్ళు ఫిల్టర్ చేసి మనకి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు మనకు అప్లికేషన్ పంపిస్తారనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారో, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అంటారు కదా, సో సేమ్ ప్రాసెస్ అండి. బట్ ఇక్కడ మనకి త్రూ మెయిల్ ద్వారా, త్రూ మొబైల్, వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళు మనకి పంపిస్తుంది జరుగుతుంది. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం. సో ఇక్కడ చూడండి, నమస్తే 247 అని చెప్పేసి నేను కొట్టాను చూడండి. సో వాళ్ళ స్పెషల్ వెబ్సైట్ ఒకటి ఉందండి. సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. సో లాగిన్ అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకి వీళ్ళు ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ అండి, స్టూడెంట్స్ కానీ లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్. ఇక్కడ చూడండి, మనం లాగిన్ అవ్వాలి. సో మన మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం ఇక్కడ. సో ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి మన మొబైల్కి. సో ఆ ఓటీపీ మ్యాక్సిమం కొంచెం లేట్ అవుతుంది, కొంచెం చూసుకోండి. సో ఓటీపీ రాగానే వెరిఫై కొట్టేసి మనం ముందుకెళ్తే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో నేను క్యాజువల్గా మన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను చూడండి సార్. అంటే కొన్ని డీటెయిల్స్ వరకు పర్టికులర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను యాజ్ పర్ 10th క్లాస్. అవన్నీ కూడా టర్మ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇచ్చేసేసి జస్ట్ సబ్మిట్ కొడితే మనకి సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది వస్తుంది. సరే, ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకుని ఎంతో అమౌంట్ వేస్ట్ చేస్తూ ఉంటాం ఆ క్లాసులని, ఈ క్లాసులని. సో ఇలా మనకి ప్రతి రిక్రూట్మెంట్ మన చేతుల్లోకి మనకు నోటిఫికేషన్ రూపంలో రావటం అంటే ఒక్కొక్కటి మేము ఓపెన్ డిగ్రీ చదివాము, అలా చదివాము, ఇలా చదివాము, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మనం ఎలిజిబుల్లో కాదని వాళ్ళే క్రైటీరియా పంపిస్తారనమాట మనకి. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, మనం థింక్ చేయకుండానే మనకి జాబ్ ఎలక్ట్స్ అనేవి రావటం. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా యాజ్ పర్ 10th క్లాస్ రికార్డ్ ప్రకారం ఇచ్చేసేయండి. సో నేను ఇప్పుడు అంతా ఇస్తున్నాను చూడండి. సో అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. సో సబ్మిట్ డీటెయిల్స్ అని కొట్టంగానే మన సబ్స్క్రిప్షన్ యాక్టివిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వచ్చేసి 3 months డ్యూరేషన్, 12 months ఆర్ 6 months. 3 monthsకి అయితే 150 ప్లస్ జిఎస్టీ. ఇంకా చూసుకుంటే ఇక్కడ 12 months 600, ఇంకా చూసుకుంటే 6 monthsకి అయితే 300. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి సార్. 1 monthకి అయితే 150 రూపీసే అంట. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు సార్. ఇలా రిజిస్టర్ చేసుకోండి. ఇది చాలా ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక గొప్ప ప్లాన్ అనమాట. సో అందరూ యూజ్ చేసుకోండి, మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.